గాలి మాటలు లేవు, గాల్లో అద్దాల మేడలు లేవు. బోటకపు హామీ ఒక్కటీ లేదు, అరచేతిలో వైకుంఠం అసలే లేదు. ఉన్నదంతా నిజాయితీ, విశ్వసనీయత. ఈ రెండింటినీ కలిపితే 2 పేజీల మేనిఫెస్టో. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చూస్తే అర్థమయ్యేది ఒక్కటే: కొన్ని పెంపు, మిగిలినవన్నీ కొనసాగింపు. నవరత్నాలతోనే నవశకం సాకారమన్న నమ్మకం జగన్ మాటల్లో కనిపించింది. అందుకే 2019లో ఏ హామీలు ఇచ్చారో వాటిని కొనసాగిస్తేనే ఈ రాష్ట్రానికి అంతకు మించి మేలు జరుగుతుందని భావించారు. నవరత్నాలు 2.0 ఆవిష్కరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పేదలకు ఇళ్లు, నాడు నేడు, మహిళా సాధికారిత, సామాజిక భద్రత, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన. ఈ అంశాల ప్రాతిపదికగానే వైఎస్ఆర్సీపీ 2024 మేనిఫెస్టో రూపొందించింది. చేసేదే చెబుతాం, చెప్పింది చేశాం. కాబట్టే ఒక హీరోలా ప్రజల ముందుకు వెళుతున్నానని జగన్ అన్నారంటే ఎంతటి ఆత్మవిశ్వాసం ఉండాలి? ఎస్, మేనిఫెస్టో అంటే ఒక పవిత్ర గ్రంథంలా భావించారు. దానికి ప్రాధాన్యత, పవిత్రత తీసుకొచ్చారు. చెప్పాడంటే చేస్తాడంతే అని ప్రజలు 100% నమ్మేలా విశ్వసనీయత సాధించారు. అందుకే చంద్రబాబు సూపర్ 6, సూపర్ 7, సూపర్ 10 అని ఎన్ని గాలి మాటలు మాట్లాడినా, ఎన్ని బూటకపు హామీలిచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 2014లో 650 హామీలిచ్చాడు. ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చకుండా పారిపోయిన నాయకుడిగా చరిత్ర సృష్టించాడు. బాబు హామీలు గాలిలో కలిసిపోయాయి. వాటిని నమ్మిన ప్రజల జీవితాలు ఛిద్రమయ్యాయి. ఆ బ్రతుకులకు భరోసా ఇచ్చేలా నాడు నవరత్నాలు తీసుకొచ్చారు. నేడు వాటిని కొనసాగిస్తున్నారు సీఎం వైఎస్ జగన్. ఫైనల్ గా చెప్పొచ్చేది ఒకటే సార్: 2019లో విత్తనం నాటారు. ఇప్పుడు అది చిగురించి మొక్కై ఎదుగుతోంది. అది మహావృక్షంగా ఎదగాలి. అందుకు నవరత్నాలు 2.0 తప్పనిసరిగా కావాలి. అందులో భాగమే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024. ఒక్కటంటే ఒక్క విషయం చెబుతాను. ఈ మేనిఫెస్టో కొన్ని లక్షల కుటుంబాల జీవితాలను ఏ విధంగా మార్చేయబోతోందో చెబుతాను, వినండి. 25,000 లోపు జీతమున్న వారికి విద్య, వైద్యం, ఇల్లుతో పాటు నవరత్నాలలోని అన్ని పథకాలు వర్తిస్తాయి. ఈ పరిమితి పెంపుతో లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నిండబోతున్నాయి. ఇక వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలోని ప్రధానమైన 10 హామీలు చూద్దాం. పాయింట్ నెంబర్ 1: అమ్మఒడి 15,000 నుంచి 17,000కు పెంచారు. చెప్పాడంటే చేస్తాడంతే. పాయింట్ నెంబర్ 2: అవ్వాతాతల పెన్షన్ 3,000 నుంచి 3,500 దాకా పెంచారు. చెప్పాడంటే చేస్తాడంతే. పాయింట్ నెంబర్ 3: వైఎస్ఆర్ రైతు భరోసా 13,500 నుంచి 16,000కు పెంచారు. చెప్పాడంటే చేస్తాడంతే. పాయింట్ నెంబర్ 4: వైఎస్ఆర్ ఆసరాలో అక్క చెల్లెమ్మలకు 3 లక్షల వరకు 0 వడ్డీకే రుణాలు. చెప్పాడంటే చేస్తాడంతే. పాయింట్ నెంబర్ 5: చేనేతలకు ఏడాదికి 24,000 చొప్పున 5 ఏళ్లలో 1,20,000. చెప్పాడంటే చేస్తాడంతే. పాయింట్ నెంబర్ 6: వాహనమిత్ర కొనసాగింపు, వచ్చే 5 ఏళ్లలో మరో 50,000 లబ్ధి. చెప్పాడంటే చేస్తాడంతే. పాయింట్ నెంబర్ 7: వైఎస్ఆర్ చేయూత కొనసాగింపు, 4 విడతల్లో 75,000, మొత్తం 1,50,000 లబ్ధి. చెప్పాడంటే చేస్తాడంతే. పాయింట్ నెంబర్ 8: ఈబీసీ నేస్తం వచ్చే 5 ఏళ్లలో 15,000 చొప్పున 60,000 రూపాయల లబ్ధి. చెప్పాడంటే చేస్తాడంతే. పాయింట్ నెంబర్ 9: అర్హులై ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ ఇళ్ళు, ఇళ్ల పట్టాల కొనసాగింపు. చెప్పాడంటే చేస్తాడంతే. పాయింట్ నెంబర్ 10: వైఎస్ఆర్ కాపు నేస్తం 4 దఫాల్లో 60,000, మొత్తం లబ్ధి 1,20,000. చెప్పాడంటే చేస్తాడంతే. ఇవి ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలు. వీటితో పాటు మరికొన్ని అంశాలపై కూడా మనం చర్చిద్దాం. అలాగే ఈ మేనిఫెస్టో రాష్ట్రం దశ దిశ మార్చేయబోతుందా? ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి పేర్ని నాని గారు లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. నాని గారు. గుడ్ ఈవినింగ్ సార్, ఫస్ట్ ఒక్కసారి ఈ 25,000 లోపు జీతం ఉన్న వారికి అన్ని నవరత్న పథకాలు అందే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి సీఎం ఏం మాట్లాడారో విన్న తర్వాత మనం ఈ డిబేట్లోకి వెళదాం. ఒక్కసారి సీఎం బయట ప్లే చేయండి ప్లీజ్. ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే 25,000 వరకు జీతం పొందే ఆప్కాష్ అంటే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళు 25,000 వరకు ఎవరైతే జీతం పొందుతూ ఉన్నారో, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు విద్యా వైద్యం ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల కార్యక్రమాలు వీళ్ళకు కూడా వర్తిస్తాయి. ఎందుకనంటే మన నవరత్నాల పథకాలన్నీ కూడా బీపీఎల్ అని అంటే 12,000 రూపాయల అప్పర్ సీలింగ్ అనేది, పట్టణాల్లో 10,000 అనేది, గ్రామాల్లో అప్పర్ సీలింగ్. అంటే మనం రాకమునుపు బీపీఎల్ డెఫినేషన్ వాజ్ 5,000 and 6,000. మనం వచ్చిన తర్వాత దాన్ని 10,000 and 12,000కు మార్చినాం. ఈరోజు దాదాపుగా
బెనిఫిటెడ్ హౌస్ హోల్డ్స్ రాష్ట్రంలో దాదాపు 90%. రైట్ నాని గారు, ఈ విషయం పైన కూడా మాట్లాడుకుందాం. కానీ ఇది అంతర్గతంగా చాలా మంచి నిర్ణయము, కొన్ని లక్షల మంది కుటుంబాల జీవితాల్లో ఒక మార్పు అనేది వస్తుంది. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రిలీజ్ అవుతోందంటే చాలా చాలా అంచనాలు, చాలా ఊహలతో చాలామంది గడిపారు. సరే, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మొత్తం చూస్తే ఇది నవరత్నాలు 2.0 లాగా కనిపిస్తోంది. ఎక్కడ కూడా సంచలనాలకు చోటు లేదు, బ్లాస్టింగ్ హామీ అంటూ ఒక్కటి కూడా లేదు. కారణం ఏంటి? మోసం చేయకూడదనే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకానికి మారుపేరు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట చెప్పాడంటే చేస్తాడంతే అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకం. ఆ నమ్మకాన్ని పక్కకు జరిపి చంద్రబాబు నాయుడు లేదా బీజేపీ జనసేన కూటమిలాగా మళ్ళీ వాళ్ళకిలాగానే మనం కూడా మోసగాళ్ళుగా మారటం అనేది ప్రాణం పోయినా చేయకూడదనేటువంటి దృఢ సంకల్పమే ఈ మేనిఫెస్టో. ఇట్లా అంటే రాష్ట్ర ఆర్థిక వనరులు మనకి ఎంతవరకు రెవెన్యూ రాబడి ఉంది, ఆ రెవెన్యూ రాబడికి సరిపడా మనకి ఖర్చులు ఎంత, మనకి ఆదాయ వనరులకు సరిపడా మనం ఎంతవరకు అప్పు తేగలం, ఆ అన్ని పరిమితులను చూసుకునే ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది తప్పితే ఏదో ఎలక్షన్ చంద్రబాబు నాయుడు లాగా జనాల్ని మోసం చేద్దాంలే ఇవన్నీ మామూలే అలవాటు పడినటువంటి రాజకీయ నాయకులు, అంటే రాజకీయాల కోసం అంటే అధికారం కోసం ఏ గడ్డి ఖర్చేటువంటి అలవాటు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లాగా జగన్మోహన్ రెడ్డి మారకుండా నిక్కచ్చిగా నిజాయితీగా, అంటే జగన్ అంటే ఒక విశ్వసనీయత, జగన్ అంటే ఒక 5-10 నమ్మకం, 5-10 వయసు ఉన్నటువంటి ఒక నమ్మకం, తిరిగాడే నమ్మకం అనేది వాళ్ళ ప్రజల్లో ఒక నానుడు ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన తను మోసం చేయకూడదు ప్రజలని చెప్పని ఒక కంకణబద్ధుడే ఉండటం వల్లే ఈ మేనిఫెస్టో జనం నమ్ముతారు. నేను ఇది జగన్ 3,500 పెన్షన్ అంటే ఖచ్చితంగా అంతకుమించి చేయడం కష్టం అనేది ప్రజలు కూడా ఒక అవగాహనకు వస్తారు, నమ్ముతారు. కాబట్టి చంద్రబాబు 4,000 రూపాయలు అన్నా కూడా ఈయన మనం 3,500 రూపాయలే మనం ఇవ్వగలమని చెప్పింది ఆయన చెప్పింది. అంటే ఏంటి అంత కాన్ఫిడెన్స్? అక్కడేమో చంద్రబాబు 4,000 అంటున్నారు, మీరేమో 3,500 అంటున్నారు. అది కూడా 2028కి ఒక 250 రూపాయలు పెంచుతాము, ఆ తర్వాత 29లో ఒక 250 రూపాయలు పెంచుతాము అని అంటున్నారు. ఈలోపే చంద్రబాబు 4,000 అంటున్నారు కదా. కానీ ప్రజలు లేకపోతే లబ్ధిదారులు నమ్మేటటువంటి అవకాశం కదా. ఈశ్వర్ గారు ఒకటే అండి, ప్రజలకి పూర్తి అవగాహన ఉంది. చంద్రబాబు నాయుడు ఏ రకంగా మోసం చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా నమ్మకంగా నిలబడతాడు. ఎందుకంటే ఇది వాళ్ళు అనుభవించినటువంటి అనుభవం. ఇది 2014 సంవత్సరంలో ఇట్లాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అట్లాగే భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు దస్తూరితో సంతకం పెట్టి, చేబరాలతో సంతకం పెట్టి కింద ఆయన పంచిపెట్టాడు. 3 సెంట్ల స్థలం ఇస్తా అని చెప్పాడు, ఆడపిల్ల పుడితే 25,000 ఇస్తానని చెప్పాడు, రైతులందరికీ కూడా సంపూర్ణంగా రుణమాఫీ బేషరతుగా రుణమాఫీ చేస్తా అన్నాడు, 84,000 కోట్ల రూపాయలు. ఆఖరికి వ్యవసాయ అవసరాల కోసం ఇంట్లో ఆడవాళ్ళ నగలు బ్యాంకులో కుదవబెట్టి కూడా ఇడిపించిస్తానని చెప్పాడు. అట్లాగే డ్వాక్రా అక్క చెల్లెలు అప్పులు సంపూర్ణంగా 14,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పాడు. ఇట్లా 3 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పాడు, ఇల్లు కట్టుకుంటే 1,50,000 డబ్బులు ఇస్తానని చెప్పాడు. ఇట్లా కోకొలలు 600 హామీలు ఈ రకమైనటువంటి ఇట్లా మేనిఫెస్టో వచ్చేసి ఇచ్చాడు ఆయన. ఏది చేశాడు? రేపు కూడా అంతే. అధికారం పొరపాటున ఎవరన్నా ప్రజలు నమ్మి చేస్తే మొన్న మోసమే. కానీ ప్రజలు ఇప్పటికే చూశారు. 14లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, 19లో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా నిజాయితీగా మాటకు కట్టుబడి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 99% హామీలని అమలు చేసి ఆయన చెప్పాడు. ఈ 99% హామీలు నేను అమలుపరచగలిగాను, మిగతాది అమలుపరచలేకపోయాను. నాకు ఇది సాధ్యమైంది, ఇది సాధ్యం కాలేదు. దమ్ముగా చంద్రబాబు నాయుడు చెప్పగలిగాడండి, నేను ఏ హామీ అమలు చేయలేకపోయాను, నేను మిమ్మల్ని మోసం చేశాను, అయినా సరే నాకు ఓటేయండి అని అడగాలి కదా. అడగలేదు కదా, అడగలేకపోయాడు కదా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు 2019లో మేనిఫెస్టో ఇచ్చేప్పుడు ఆయన చెప్పాడు, కావాలంటే మీరు బయట వేసుకోవచ్చు. మళ్ళీ ఈ మేనిఫెస్టో అమలు చేసి మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు ఎన్ని అమలు చేశాను, ఎన్ని అమలు చేయలేకపోయాను,
మీకు చెప్పే మళ్ళీ నేను ఎన్నికలకు వస్తానని చెప్పాడు. అలాగే వాళ్ళ అదే చెప్పాడు, పాత మేనిఫెస్టో చూపించాడు, కొత్త మేనిఫెస్టో చూపించాడు. అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది ఖచ్చితంగా ప్రజలకు నిజాయితీగా మనం చెప్పగలిగితే నిజాయితీని నమ్ముతారని చెప్పేది జగన్ విశ్వసనీయ, అది నమ్మకం. అది కానీ 2014 ఎక్స్పీరియన్స్ ఇంకొక రకంగా ప్రజల పట్ల కాదు సార్, 2014 నాటి ఎక్స్పీరియన్స్ ఇంకొక రకంగా మాట్లాడుకుందాం మనం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారేమో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పారు, 84,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పారు. ఎస్, జగన్ గారేమో నేను చేయలేను, ఆయన ఈ రోజు కూడా చెప్పారు అదే విషయాన్ని. నా శ్రేయోభిలాషులు, నా సన్నిహితులే నాకు చెప్పారు ఈ హామీ మనం ఇద్దాము అని. అది ఇచ్చిన అమలు కాదు, నేను అలాంటి హామీ ఇవ్వలేను అని చెప్పి నేను అది ఇవ్వలేదు, కాబట్టి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను అదే అంటున్నా, చంద్రబాబు ఇంత ఆకర్షణీయంగా మళ్ళీ పథకాలు తీసుకొస్తున్నారు, 2014 నాటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీకు రాదా? ప్రజలు కళ్ళతో చూశారు, అనుభవించారు. అంటే మోసం అనేది గుండెల్లో గాయం చేస్తారు సార్. ఈశ్వర్ గారు, నేనే మిమ్మల్ని నమ్మాను, లేకపోతే మీరు నన్ను నమ్మారు, నేను మిమ్మల్ని మోసం చేశాను. ఖచ్చితంగా మీ గుండెల్లో గాయం ఏముంటుంది, బ్రతుకున్నంత వరకు కూడా మీకు నేను చేసిన గాయం గుర్తుంటుంది, నేను చేసిన మోసం గుర్తుంటుంది. ఇదేం పెద్ద ఎక్కువ కాలం ఆ గాయానికి చంద్రబాబు నాయుడు మోసం, కొత్త హామీలతో, మంచి మంచి హామీలతో చంద్రబాబు నాయుడు మోసం, ఎంత మోసం చేద్దామని చెప్పని షుగర్ కోటింగ్ వేసినా, ఎంత ఆకర్షణీయంగా మేనిఫెస్టో తయారు చేసినా, ఎంతమంది జాకీలు పెట్టి లేపి ప్రచార మాధ్యమాలు చెప్పినా కూడా ప్రజల్లో జగన్ అంటే ఒక నమ్మకం. జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడంతే. ఇప్పుడు ప్రజలకు ఆ మాత్రం. అంటే ఒక్క మాట సార్, మనం తెలియగలవాళ్ళం అంటే రాజకీయ నాయకులు తెలియగలవాళ్ళ, లేదా మీడియా పీపుల్ తెలియగలవాళ్ళ, ప్రజలు తెలియగలవాళ్ళు అంటే ఖచ్చితంగా ప్రజలే తెలియగలవాళ్ళు. ఎవరికాళ్ళు రాజకీయ నాయకులు కానీ మనం మీడియా పీపుల్ కానీ అందరం కూడా మనం ప్రజల్ని డ్రైవ్ చేస్తున్నాం, ప్రజల్ని మభ్యపెడుతున్నాం అని చెప్పని మనం ఆ ఊహల్లో తేలుతుంటాం. కానీ ప్రతిదీ రాజకీయ నాయకుడు ఈడు ఎందుకు మాట్లాడుతున్నాడు, ఈడెవడు, ఈడి చరిత్ర ఏంటి, ఈడు మోసం చేస్తాడా, మనకు అండగా నిలబడతాడా, అట్లాగే ఈ టీవీ కానీ ఈ పేపర్ కానీ చెప్పేది మోసమా, ఎవడి కోసం చెప్తుంది, ఎందుకోసం చెప్తుంది, మన కోసం చెప్తుందా, ప్రతిదీ వాళ్ళకు కూడా అవగాహన ఉంది. వాళ్ళు అందరికంటే రాజకీయ నాయకుల కంటే కూడా, ప్రచార మాధ్యమాల కంటే కూడా, అంటే టీవీ పేపర్ల కంటే కూడా ప్రజలు తెలియగలవాళ్ళండి. ఇప్పుడు ఈ నవరత్నాలు ఓకే, 2019 నుంచి 24 వరకు నవరత్నాలు లాంటి పథకాలు కావాలి, ఈ రాష్ట్రానికి అభివృద్ధికో, మానవాభివృద్ధికో, డెవలప్మెంట్కో, ప్రతి పేదవాడికి లబ్ధి జరగాలనో అదే అవసరం. 5 ఏళ్ల పాటు అమలు చేశారు. మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేయాలి? అవే నవరత్నాలు, అవే హామీలు, అవే తీసుకొచ్చి వీటినే మేము కొనసాగిస్తాము అని అంటే ఎందుకు వాటిని కంటిన్యూ చేయాలి? సార్ మీకు ఒకటే ఈశ్వర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాలు లేకపోతే డీబీటీసీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేది కానీ, అంటే సరాసరి లబ్ధిదారుడి అకౌంట్లోకి ఏ తాబేదారులు, బ్రోకర్లు, ఎవరు ఏ జన్మభూమి కమిటీ లాంటి ఏవి లేకుండా నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి డబ్బుల యొక్క పథకాలు, ఇవన్నీ కూడా ఓట్ల కోసం, జనాలను ఆకట్టుకోవటం కోసం, లేదా జనాలకి డబ్బులు ఇవ్వటం ద్వారా వాళ్ళలో ఆర్థిక పరిపుష్టి పెరుగుతుంది అనేది ఆలోచన కాదు. జగన్ సంకల్పం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం, ప్రతి పథకానికి వెనకాల ఒక చరిత్ర, ఒక సంకల్పం ఉంటుంది, ఒక గాథలు ఉంటాయి, బోలేని దేని గాథలు ఉంటాయి. ఇవాళ అమ్మఒడి పథకం అనేది ఒక పథకాన్ని తీసుకుంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ అమ్మఒడి పథకం ఏర్పాటు చేసింది ఏంటంటే, అంటే దీనికి ముందు నేపథ్యం జగన్ అనేది ఆయన తను నమ్మే సిద్ధాంతం, ముఖ్యమంత్రులు మారినంత మాత్రాన, ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక వెనుకబాటుతనం ముఖ్యమంత్రుల వల్ల, లేకపోతే రాజకీయ నాయకుల వల్ల, లేదా ప్రభుత్వాల వల్ల మార్చగలిగేది కాదు, అది చెరపగలిగేది కాదు. పేదవాడింట్లో పేదరికం పోవాలంటే కేవలం ఆ ఇంట్లో పిల్లల ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ ఇంట్లో పేదరికం పోతుంది తప్పితే, ప్రభుత్వాలు మారినంత మాత్రాన, రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులుగా కొత్త వాళ్ళు అవుతున్నంత మాత్రాన పోదు అనేది జగన్ నమ్మే సిద్ధాంతం. అందుకోసమే అతను ఈ రాష్ట్రంలో విద్య కోసం 73,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థని బలపరచడం కోసం, నాణ్యమైన విద్యను అందించడం కోసం 73,000 కోట్ల రూపాయలను వెచ్చించాడు ఆయన. దానిలో భాగంగానే అమ్మఒడి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చేప్పటికీ భారతదేశంలో స్కూల్ డ్రాప్అవుట్స్లో, అంటే పాఠశాల విద్యను అభ్యసిస్తూ స్కూల్ మానివేసినటువంటి వాళ్ళ సంఖ్య భారతదేశంలో రెండో అతిపెద్ద రాష్ట్రం స్కూల్ డ్రాప్అవుట్స్లో.
జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో మొత్తం అంతా కూడా చూసుకున్నాడు. చూసుకుంటే దీన గాథలు ప్రతి ఆడపడుచులు చేతిలో చేసి కళ్ళెంబటి నీళ్లు తిరుగుతూ అన్నతో మాట్లాడారు. జగనన్న నా బాధలు ఇయ్యి, నా భర్త అంకికి రాడు, లేదా మా నాన్న అంకికి రాడు, మా నాన్న పరిస్థితి ఇంత దారుణం దయనీయం, అందుకని మా అమ్మ కూలికి వెళ్తూ మేము కూడా కూలికి వెళ్తున్నాం, లేకపోతే నా పిల్లల్ని మనసు చంపుకుని బడిలో ఉండాల్సిన పిల్లల్ని పనిలో పెడుతున్నాను డబ్బుల బాధలు తట్టుకోలేక అని ఇట్లా రకరకాల, లేదా ఫీజులు కట్టలేక, మంచి నా చదువు చెప్పించడాలంటే ఫీజులు కట్టలేక, ఇట్లా ఇన్ని గాథలు విని అతను ఒకటే అనుకున్నాడు, ఈ స్కూల్ డ్రాప్అవుట్స్ని ఆపాలి అంటే పిల్లల చదువు రావాలంటే స్కూల్ డ్రాప్అవుట్స్ ఉండకూడదు. స్కూల్ డ్రాప్అవుట్స్ ఉండకూడదంటే తల్లి ఎందుకు, మూల కారణం ఏంటి, తల్లి ఆర్థిక బాధలను తట్టుకోలేక పిల్లల్ని మనసు చంపుకుని పనిలో పెడుతుంది. కాబట్టి మనం పిల్లల్ని బడికి పంపిస్తే ఎంతో కొంత డబ్బులు ఇస్తే కనుక, అంటే ఆ పిల్లోడికి బయట పనిలో పెడితే ఆడపిల్లని కానీ మగపిల్లోడిని కానీ పిల్లోడిని పనిలోకి పెడితే ఎంత డబ్బులు వస్తాయి అంత డబ్బు మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ తల్లి పిల్లవాడిని ఆనందంగా స్కూలుకి పంపిస్తుంది అనేటువంటి గొప్ప సంకల్పమే అమ్మఒడి. అంతేగాని డబ్బులు వేస్తే వాళ్ళ ఇంట్లో డబ్బులు వెళ్తాయి, వాళ్ళ ఆర్థిక బాధలు తీరుతాయి, దానికోసం కాదండి. అట్లా మీకు ప్రతిదీ ఆసరా అంటే డ్వాక్రా అక్క చెల్లెల యొక్క అప్పు ఎంత తీసుకున్నారో ఆ అప్పును అంతా కూడా ఆ రోజు నాలుగు దఫాలుగా ఎందుకు ఇచ్చాడు అంటే 2014లో చంద్రబాబు నాయుడు డ్వాక్రా అక్క చెల్లెల అప్పులన్నీ కూడా బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పని మోసం చేయటం వల్ల డ్వాక్రా అక్క చెల్లెలందరూ కూడా దాదాపుగా 20% 23% మందో డిఫాల్ట్ అయిపోయినాయి. గ్రూపులన్నీ కూడా రాష్ట్రంలో పొదుపు సంఘాలన్నీ కూడా నిర్వీర్యంగా పడినాయి. పొదుపు ఉద్యమం కుంటుపడింది. అంటే ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ యొక్క పొదుపు, ఆడవాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబనతోనే కుటుంబాలు ముందుకెళ్తాయి అనేది నమ్ముతాడు జగన్. అందుకోసమే చంద్రబాబు మోసం చేయటం వల్ల కుంటుపడినటువంటి డ్వాక్రా వ్యవస్థని, పొదుపు వ్యవస్థని గాడిలో పెట్టాలనుకున్నాడు. ఒక్కసారి ఇవ్వాలనుకున్నాడు. వన్ టైం చేస్తేనే ఇదంతా గాడిలో పడుతుందని చెప్పని 25,000 పైచిలకు కోట్ల రూపాయలని ఈ 4 ఏళ్లలో ఆయన ఆసరా కోసం ఇచ్చాడు. అంతేగాని అంటే చెడిపోయిన వ్యవస్థను బాగు చేయడం కోసం ఒక 25,000 కోట్ల రూపాయలని డ్వాక్రా అక్క చెల్లెలకి 2019 నుంచి 24 దాకా ఇవ్వడం జరిగింది. అట్లా మీకు ఏ పథకం తీసుకున్న, నవరత్నాల్లో ఏ పథకం తీసుకున్నా తన డీపీటీలో ఇచ్చినట్టు ప్రతి పథకానికి ఒక గొప్ప సంకల్పం ఉంది. ఆ సంకల్పం కోసమే అతను ఈ డబ్బులు వేయటం జరుగుతుంది తప్పితే దీంట్లో ఊరికే డబ్బులు వేస్తే జనాల దగ్గర డబ్బులు ఉంటాయి, ఆర్థిక బాధలు తీరుతాయి అనేటువంటి ఆలోచన అయితే కాదు. రైట్. మీరు అమ్మఒడి గురించి చెప్పారు కదా, అమ్మఒడిలో మీరు 15,000 నుంచి 17,000కు పెంచుతున్నానన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తానంటున్నారు. 2 పిల్లలుంటే 30,000 అవుతుంది, ముగ్గురుంటే 45,000 అవుతుంది. ఇంకా ఆయన అన్నమాట చెప్తాను, యాజ్ ఇట్ ఈజ్గా వర్డ్స్ ఏం మాట్లాడారో ఏ పదాలు వాడారో కూడా చెప్తాను. మీకు ఓపిక ఉన్నంత వరకు కనండి, ఎంతమందిని కంటే అంతమందికి ఇస్తానన్నారు. మరి మీరు 17,000 దగ్గర పరిమితి చేశారు. మా ఊళ్ళో ఒక ఆయన ఉన్నాడండి. ఆయనకి అలవాటు ఏంటంటే ఎంత అప్పున్నా తీసుకుంటానని చెప్తాడు. ఎంత అప్పు అంటే వడ్డీ 10 రూపాయలైనా పర్లేదు, 25 రూపాయలైనా పర్లేదు, నాకు అప్పు ఇప్పించండి అని అడుగుతూ ఉంటాడు. అప్పు తీసేసుకుంటూ ఉంటాడు. నాకు ఇంకో స్నేహితుడు కూడా ఉన్నాడు. లేదంటే నాకు డబ్బు కావాలి కానీ రూపాయిన్నర వడ్డీ అయితే ఇప్పించండి, నేను వద్దు అని చెప్తాడు. మరి ఇంకో నా స్నేహితుడు 25 రూపాయలు 30 రూపాయలు వడ్డీ అని ఎందుకు అడుగుతాడు? అది ఎట్టాకి తీర్చే బాకీ కాదు, ఎగ్గొట్టేదే. ఆటోగ్రాఫ్ లాగా ఎన్ని నోట్లు కావాలంటే అన్ని నోట్లు రాస్తాడు. ఎగ్గొట్టే బాకీ ఎంతకైనా తెగించేది తీసుకుంటాడు. నిజంగా నిజాయితీగా కడదాం అనుకున్నాడే, నేను రూపాయిన్నర మించి నేను కట్టలేను సార్, నాకు అంతకైతే ఇప్పించండి అని మాట్లాడతాడు. ఇప్పుడు ఇచ్చేదైతే కదా, ఎగ్గొట్టేదానికి ఎంతకైనా కోటలు దాటచ్చు. 4,000 రూపాయలు ఇస్తే సంవత్సరానికి ఎంత అవుతుంది? అట్లాగే ఈ సూపర్ 6 అనేటువంటి ఈ 6 పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా మేనిఫెస్టో చెప్పేప్పుడు చెప్పాడు. ఈ చంద్రబాబు చెప్పినటువంటి ఈ 6 పథకాలు సూపర్ 6 1,50,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. ఈ సూపర్ 6 అన్నీ కూడా అమలు చేయాలంటే రాష్ట్ర ఆదాయం ఎంత? చాలా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు అంటే ప్రతి పసి పిల్లవాడికి కూడా అంటే ఊహ తెలిసి ఎంతో కొంత అవగాహన ఉన్నటువంటి 10 ఏళ్ళు 12 ఏళ్ల బాలుడికి కూడా లేకపోతే ఆడపిల్లలకు కూడా అవగాహన వచ్చేటువంటి రీతిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో వివరించేప్పుడు మొత్తం చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరైనా ఈశ్వర్ల గారు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు అధికారం చేసుకోవడం ఇవ్వలేనని చెప్తున్నాడు. మీరు ఎట్లా ఇస్తారంటే చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను సంపద సృష్టిస్తానని చెప్తాడు.
జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఇవాళ మొత్తం లెక్కలతో సహా చూపించాడు. చంద్రబాబు నాయుడు 1995 ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారం నుంచి కాళ్ళు పట్టుకుని కిందకి లాగి ఆ కుర్చీలో కూర్చున్న రోజు నుంచి ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు ఎంత సంపద సృష్టించాడా లేదా ఎంత అప్పులు పాలు చేశాడు ఈ రాష్ట్రాన్ని, రెవెన్యూ లోటు ఎంత ఉంది ప్రతి సంవత్సరం. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పరిపాలన కూడా రెవెన్యూ లోటు లేదు. ఆఖరికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు 4 మారినా కూడా రెవెన్యూ లోటు లేదు. ఏది చెన్నారెడ్డి గారు, అంజయ్య గారు, జనార్దన్ రెడ్డి గారు లేదా భువన వెంకటరావు ఇట్లా 4 చేసినా కూడా ఎవరి దగ్గర కూడా విజయభాస్కర్ రెడ్డి అలా ఎవరి దగ్గర కూడా రెవెన్యూ లోటు లేదు. కానీ ఎన్టీ రామారావు రెవెన్యూ లోటు లేదు, చంద్రబాబు నాయుడు వచ్చాడు రెవెన్యూ లోటు స్టార్ట్. అంటే 14 ఏళ్ల ముఖ్యమంత్రిలో ఒక్క సంవత్సరం కూడా రెవెన్యూ లోటు లేకుండా అప్పులు కుప్పలు చేస్తాడు. ఈయన సంపద సృష్టించారంటాడు. సంపద సృష్టిస్తే రెవెన్యూ లోటు ఎందుకు వస్తుంది అంటే రెవెన్యూ ఖర్చులకు కూడా రానటువంటి సరిపోనటువంటి లేదా డబ్బులు రానటువంటి పరిస్థితిలో పాలన చేసినాడు ఇవాళ సంపద సృష్టిస్తా అంటాడు. ఎప్పుడు సృష్టించాడు? 2014 నుంచి 19 దాకా సృష్టించాడా లేదా 1995 నుంచి 2004 దాకా సంపద సృష్టించాడా? అంతా అప్పులు గొప్పే, అంతా రెవెన్యూ లోటే. రెవెన్యూ ఖర్చులకే డబ్బులు లేని పరిస్థితిలో పరిపాలన చేసినాడు. సంపద సృష్టించా అని చెప్తాడు. ఏదైనా సంపద ఎక్కడ సృష్టించాడు? కళ్ళకి కనపడదా? అయ్యేమన్నా దేవతా వస్త్రాలు లాంటియా చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపద అంతా? కాబట్టి ఎగ్గొట్టేవాడు ఎన్ని మాటలైనా చెప్తాడు. ఏ టెక్నాలజీ నిజంగా నిజాయితీతో అమలు చేయగలిగేవాడు ఏ టెక్నాలజీ వాడుతాను, ఏ టెక్నాలజీతో సంపద సృష్టిస్తానని అంటున్నారు. కొత్త టెక్నాలజీ వచ్చింది, ఈ టెక్నాలజీకి ఆద్యుడు నేనే అంటున్నారు. సరే, ఇదివరకైతే సంపద సృష్టించలేదనడానికి మీరు ఆధారాలు చూపించారు. ఇప్పుడు కొత్తగా సృష్టిస్తాడంటారా? కొత్తగా ఏ టెక్నాలజీతో సృష్టిస్తారు ఏంటంటే ఇప్పుడు ఏమండి చంద్రబాబు నాయుడికి అరిచేతిలో వైకుంఠం చూపించడం అనేది వెనతో పెట్టిన విద్య. కానీ జనం ముదిరిపోయారు, ప్రజలు తెలివిగల అయిపోయారు. ఈయన అరిచేతిలో వైకుంఠం చూపిస్తే ఎవడో దాన్ని నమ్మే స్థితిలో ఎవడో లేడు. చంద్రబాబు నాయుడు జీవితం, చంద్రబాబు నాయుడు ఈ అసత్యాల బతుకు, చంద్రబాబు నాయుడు యొక్క మోసపు మాటలు ప్రజలకి ఇవాళ ప్రతి ఒక్కటి ఇవాళ సెల్ ఫోన్లో వచ్చేస్తుంది. మొత్తం ప్రతిదీ అవగాహన అవుతుంది. ఇంటర్నెట్లో కొడితే చంద్రబాబు నాయుడు జీవితం అంతా బయటకు వస్తుంది. ఈయన సంపద సృష్టించాడా అప్పులు సృష్టించాడా అనేది. కాబట్టి ఇవాళ ప్రజలు ఎవరు అమాయకంగా లేరు. చంద్రబాబు నాయుడు ఎన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అదని ఇదని ఏది చెప్పినా ఆయన జనం నమ్మే స్థితిలో ఆయన లేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీగా నేను ఇది తక్కువగా మాత్రమే చేయగలనంటే జగన్నే నమ్మే స్థితి. నేను ఎంత బరితెగించి ఇంత చేస్తానని బరితెగించి అబద్ధాలు ఆడినా చంద్రబాబు నాయుడు మోసాలకి పడటం అనేది ప్రజలు మర్చిపోయారు. ఆ వలలో పడే స్థితిలో అయితే ప్రజలు లేరు. కానీ ఇవే కదా సార్, కర్ణాటక ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, తెలంగాణ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఈ 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలని ఇప్పుడు అవే కదా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇస్తున్నారు. అక్కడ కర్ణాటకలో తెలంగాణలో వర్కౌట్ అయినటువంటి గ్యారెంటీలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు వర్కౌట్ కాదనుకుంటున్నారు? యువతకి 20 లక్షల ఉపాధి అవకాశాలు, నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి. ఎక్కడ స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000, ప్రతి రైతుకి ఏటా 20,000, ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు 1,500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఎంత ఆకర్షణీయంగా ఉంది చూడండి. ఎగ్గొట్టే ఇంకా కూడా రాయొచ్చు. పెద్ద ఇదే ఉంది. 20,000 50,000 కూడా చేయొచ్చు. 15,000 అమ్మ తల్లికి వందనం 15,000 నుంచి 30,000 చేయొచ్చు. ఇచ్చేది ఇది ఎగ్గొట్టేదే కదా, ఎంతైనా పెడతాడు. అదేంది కదండి. ఇవాళ మనం చూస్తున్నాం పక్క రాష్ట్రంలో, అక్కడ పక్క తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. 100 రోజుల్లో 6 హామీలు అమలు చేస్తా అని చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా అట్టాగే 100 రోజుల్లో అమలు చేస్తాడు. 100ల్లో ఇప్పుడు ఆగస్ట్ అంటున్నారు, ఆగస్టల్లో మరి డిసెంబర్ అంటారు. ఇవన్నీ మామూలుగా ఒక ఆర్టీసీ బస్సు తప్పితే ఏది అమలు అవ్వట్లేదు. ఇక్కడ కూడా అంతే, ఆర్టీసీ బస్సు తప్పితే ఏది అమలు చేయటాక. ఎందుకంటే ఆర్టీసీకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీని బతికిచ్చాడు. ఇవాళ ఆర్టీసీ అప్పులు తీర్చేసి మళ్ళీ లాభాల బాటను పట్టే స్థితిలోకి వచ్చింది. 7,000 కోట్ల రూపాయల అప్పుల నుంచి మెల్లగా అప్పులని తీర్చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఈ అప్పులని మెల్లగా తీర్చేసేసి లాభాలకు వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి మా అయితే ఆర్టీసీ కొన్నాళ్ళు అది దివాళా తీసేవరకు ఆర్టీసీని ఏమైనా చేయగలడేమో. కానీ చంద్రబాబు నాయుడు గారు కనుక మళ్ళీ 2019లో వచ్చుంటే ఇవాళ ఆర్టీసీ ప్రైవేట్ పరం అయిపోయేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆర్టీసీ ప్రజలాస్తిగా బతికుంది. ఇవాళ ఆయన చెప్పాడు అంటే నేను చాలా అనుభవదారుని అని చెప్పేటువంటి కేసీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా బదిలీ అంటే విలీనం చేసినటువంటి పరిస్థితి.
దేశంలో మీరు ఏ పథకమన్నా తీసుకోండి, ఏ ఆలోచన అన్నా తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచననే ఎంత సీనియర్ అయినా అమలు చేసిన పరిస్థితి తప్పితే ఏదో రాష్ట్రంలో ఏదో ఒక పథకం ఏదో ఒక ఆలోచనని ఇవాళ భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో అమలు చేశారు. 1-6 రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి మెజారిటీ రాష్ట్రాల్లో 20 పైగా రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలని చాలా పథకాలని అక్కడికి ఢిల్లీ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటింటికి రేషన్ పథకాన్ని, అట్లాగే ఈ సచివాలయ వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థని మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. భారతదేశ వ్యాప్తంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ వాలంటరీ వ్యవస్థని ఎందుకు పెట్టకూడదు, పెట్టాలని చెప్పని సాక్షాత్తు మనకి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్తాడు, ఎంత అనుభవం అని చెప్తాడు. మొన్నటిదాకా వాలంటరీ వ్యవస్థని నేను తీసేస్తానని చెప్పినాడు. ఈ వాలంటరీ వ్యవస్థని అసలు ఈ దేశానికి అరిష్టం, ఈ రాష్ట్రానికి అరిష్టం చెప్పినాడు. నేను వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తానని చెప్పే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతకన్నా కితాబ్ ఏం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అద్భుతమైందని చంద్రబాబు నాయుడు అమ్మఒడి పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం, లేదా చేయూత లాంటి చేయూత పేరు మార్చి దానికి ఇంకోటి పేరు పెట్టి ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తానని చెప్పటం, ఇలాంటివన్నీ కూడా ప్రతి పథకం జగన్మోహన్ రెడ్డి గారి కాపీయే కదా ఇదంతా కూడా. ఈ కాపీ పథకాల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి పథకాలని పేరు మార్చి కాపీ కొట్టి దానివల్ల ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన గొప్పది, సంకల్పం గొప్పది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదే నేను చెప్తే బాగోదని చెప్పని ఇంకా పెద్ద ఎత్తున చేస్తానని మోసం చేసేసి అధికారంలోకి రావాలనేటువంటి దుర్మార్గమైన కుట్రే తప్పితే ఇందులో కుట్రకి ఎవడు కూడా బలయ్యేవాడు కానీ ఆయన మోసాలకు లొంగేవాడు కానీ ఎవరు లేరండి. ఈ వాలంటీర్ల ద్వారా మీరు ఇస్తున్నటువంటి పెన్షన్లు అందిస్తున్న అంశానికి సంబంధించి సరే వాళ్ళని ఈ 2 నెలల పాటు ఎలక్షన్ అయ్యేంత వరకు పక్కన పెట్టాల్సిందే ఈసీ ఆదేశాల ప్రకారం. కానీ 2-3 రోజుల నుంచి మీరు వార్తలు వింటూనే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచే వింటారు, ఈనాడు దినపత్రికలు కూడా చూస్తారు. 1వ తారీఖున ఖచ్చితంగా పెన్షన్ అందించాల్సిందే, మళ్ళీ కుట్రలు చేస్తున్నారు, వాలంటీర్లు అవ్వాతాతలపైన కుట్రలు చేస్తున్నారు, వాళ్ళు ఎండల్లో నడిచే విధంగా చేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు పోయే విధంగా చేస్తున్నారని. అసలు ఏం జరగబోతుందో 1వ తేదీ రాబోతోందంటే ఏం జరగబోతుందని రాష్ట్రం అంతా ఎదురు చూసే పరిస్థితి వచ్చింది ఈరోజు. సార్, చంద్రబాబు నాయుడు ఎంత దివాళాకోరు రాజకీయ నాయకుడు అంటే, రమేష్ అనే అతను, ఈ రమేష్ కుమార్ అనే అతను ఎవరు? చంద్రబాబు నాయుడు శ్రేయోభిలాషి, చంద్రబాబు మేలు కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడుకు మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పని పరితపిస్తున్నటువంటి వ్యక్తి. అతను వెళ్ళి పిటిషన్ పెడతాడు, అతను హైకోర్టులో వేస్తాడు, ఢిల్లీ సుప్రీంకోర్టులో వేస్తాడు, ఢిల్లీ హైకోర్టులో దావాలు వేస్తాడు, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి అతను ఎలక్షన్ కమిషన్ని ఒత్తిడి చేసి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఢిల్లీ నుంచి ఒక ఆర్డర్ తెస్తాడు. వాలంటీర్ వ్యవస్థలో వాలంటీర్లు పెన్షన్ పంచిపెట్టకూడదు అని చెప్పని, ఇంటికి వెళ్ళి పెన్షన్ పంచిపెట్టకూడదు అని చెప్తాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వాలి అంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు 14 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసావు కదా, నీ 14 ఏళ్లలో ఏ ఒక్క రోజన్నా పెన్షన్దారుడికి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇద్దాము అని చెప్పినటువంటి వీళ్ళు వితంతువులు, ముసలవాళ్ళు, ఒళ్ళు క్షీణించిపోయి ఉంది, లేవలేరు, అసలు దారుణమైన స్థితిలో ఉన్నారు వికలాంగులు, వీళ్ళందరికీ పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇద్దామని ఏ ఒక్క రోజన్నా మనసుకు అనిపించిందా? అనిపించలేదు కదా. అనిపించకపోగా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆలోచనని నిన్నటి దాకా తిట్టి ఈ వాలంటరీ వ్యవస్థను తిట్టి, సచివాలయ వ్యవస్థను తిట్టి, ఇవాళ వాలంటరీ వ్యవస్థతో పని చేయనివ్వకూడదు, వాలంటీర్ల ద్వారా పెన్షన్ ఇంటికి పంపకూడదు అని చెప్పినటువంటి ఈ దుర్మార్గమైన ఆలోచనలు చేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఓట్ల కోసం అని చెప్పని మళ్ళీ వీళ్ళేదో అంటే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే పథకాన్ని వీళ్ళు పెట్టినట్టు, దాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆపుతున్నట్టు, ఇంతకన్నా కిరాతకులు ఎవరు ఉంటారండి? ఇంతకన్నా అంటే దుర్మార్గంగా, అంటే 2 నాలుకల ధోరణితో, అంటే ఎంత ముసుగు కప్పుకొని, అంటే మేకవన్న తోడేల్లాగా, మేకతోలు కప్పుకున్నటువంటి తోడేల్లాగా ఇవాళ ఎంత నాటకీయంగా ప్రవర్తిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఈ వ్యవస్థ అరుదండి. అసలు ఈ వ్యవస్థ పెట్టింది ఎవరు? ఇవాళ నిన్నటిదాకానేమో సచివాలయంలో అసలు ప్రభుత్వ ఉద్యోగులు లేరన్నారు, ఇవాళేమో సచివాలయం ఉంది కదా, సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు కదా, 1,60,000 మంది ఉన్నారు కదా అని వీళ్ళే మాట్లాడతారు. నిన్నటిదాకా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం నింపలేదని చెప్పి మాట్లాడిన వాళ్ళు. మరి సచివాలయ వ్యవస్థ ఎక్కడిది?
చంద్రబాబు నాయుడు ఉన్నంగా ఉందా? లేదు కదా. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే కదా సచివాలయ వ్యవస్థ వచ్చింది. దాంట్లో 10 మంది ఉద్యోగస్తులు వచ్చింది. ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చింది. 2,50,000 పైచీలకు మంది వాలంటీర్లు వచ్చింది. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానంలోంచి, నిర్ణయాల్లోంచే కదా వచ్చింది. కాబట్టి ప్రజలను ఒక పక్క కష్టపట్టేది వాళ్ళే, ప్రజల మీద కుట్రలు చేసేది వాళ్ళే, ప్రజలకి పెన్షన్ అందకుండా, ఇంటింటికి పెన్షన్ అందకుండా నాశనం చేసింది, ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది ఇదే చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇవాళ ఎంత కిరాతకంగా, ఎంత అంటే అతనికి ఏదో ప్రేమ కారిపిస్తాడు, బుసల కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకు మళ్ళీ బుసల కన్నీరు కారుస్తూ పెన్షన్ ఇంటికి ఇవ్వాల్సిందే. వాలంటీర్లకు 10,000 ఇస్తానంటున్నారు, వాళ్ళకి 50,000 నెలకు సంపాదించుకునేలా స్కిల్ డెవలప్మెంట్ తీసుకొస్తానంటున్నారు నెలకి. అలాగే ₹1,00,000 వరకు తీసుకెళ్తానంటున్నారు వాళ్ళని. సార్ అతను చంద్రబాబు నాయుడు ఈశ్వర్ గారితో అవసరం ఉందంటే ఈశ్వర్ గారి కాళ్ళు నాకేస్తాడు, ఈశ్వర్ గారి నెత్తి మీద ఎక్కించుకుంటాడు, ఈశ్వర్ గారే నా దైవం అని చెప్తాడు. అవసరం తీరిపోయిన తర్వాత ఒక్క తనుదంతాడు. ఇది అతనికి జన్మతో అలవాటు. ఏంటి, పిల్లనిచ్చిన మామని, సొంత తమ్ముడిని, బావమరిదిని, హరికృష్ణ అవసరం ఉన్నంత వరకు హరికృష్ణ గారిని ఎట్లా వాడుకున్నాడు. లక్ష్మీపార్వతి వారి అత్తగారు లక్ష్మీపార్వతి గారిని అవసరం ఉన్నంతగారం అత్తగారు అని చెప్పని ఎంతకాలం ఎంత నాటకం ఆడాడు. అట్లాగే వాళ్ళ తోడళ్ళుని దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకం రాశాడు చంద్రబాబు గురించి. వీడెంత మోసగాడు, మమ్మల్ని వాడుకుని ఎంత మోసం చేశాడు, ద్రోహం చేశాడని. తమ్ముడు, పిల్లనిచ్చే మామగారు, బావమరిది, తోడల్లుడు, ఎన్ని ఉదాహరణలు అసలు ఒకటా ఆరా ఇంట్లో. ఇంత వాళ్ళకే దిక్కు లేదు, ప్రజలకే దిక్కు లేదు. ఇక మామూలుగా ఈ వాలంటీర్లు ఒక లెక్క ఏంటండి చంద్రబాబు నాయుడికి. కానీ ఎవరినైనా నిన్నటిదాకా ఈ వాలంటీర్ల గురించి మళ్ళీ వదినమ్మతో కలిసిపోయారు కదా. ఈ వాలంటీర్ల గురించి వదినమ్మతో కలిసిపోయారు కదా. వదినమ్మతో కలిసి ఈరోజు బీజేపీతో కలిసి వస్తున్నారు. 3 పార్టీలు బలం, మీరు సింగిల్గా వస్తానంటారు. ఈ పరిస్థితిలో కూడా సంబంధం, రక్తబంధం, కులబంధం అంతే. ఇక అంత మనం ఏం మాట్లాడటానికి లేదు. మీరు అదే నేను అంటున్నా, రక్తబంధం కులబంధమే. 3 పార్టీలు కలిసి వస్తే మేము ఇప్పటికే సింగిల్ అని అంటారు మీరు. ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? సార్ ఇక్కడ 3 1 అనేది కాదు సార్, జనం దృష్టిలో జనానికి మేలు చేశామా లేదా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆత్మవిశ్వాసం, నేను ప్రజలకి మేలు చేశాను, సమాజానికి మేలు చేశాను, 5 సంవత్సరాలు నేను మేలు చేశానని ప్రజలు నమ్మితే నన్ను బలపరచండి అని చెప్తున్నాడు. ఆయన ఏమి నన్ను చూసి, నా ఫోటో చూసి, మా నాన్న ఫోటో చూసి ఓటేయమంటలా. 5 సంవత్సరాలు నాకు అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు నేను మంచి పరిపాలన అందించానని చెప్పి నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. మీ ఇంట్లో మంచి జరిగితే మాత్రమే నన్ను బలపరచండి అని చెప్తున్నాడు. అతను వేరే ప్రలోభ పెడతలేదే. దమ్ముగా ఇదిగో నేను ఇంటి మాత్రమే చేయగలను, నా ప్రత్యర్థులు మోసగాళ్ళు, నా ప్రత్యర్థులు దగాకోరులు, వాళ్ళు తీపి బొమ్మలుగా రంగులతో మోసం చేసేటువంటి వాగ్దానాలు ఇస్తారు, కానీ నా వల్ల ఇదే అవుతుంది అని దమ్ముగా చెప్పటం, నిజాయితీగా చెప్పటం కావాలి. ప్రజలకి నిజాయితీని నమ్ముతారండి. ప్రజలు ఖచ్చితంగా ఈ 5 కుర్రాడి నిజాయితీని ఖచ్చితంగా నమ్ముతారు, ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకుంటారు. చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మీలో. ఈ 5 కుర్రాడు నిజాయితీని నమ్ముతారు. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఆ మేనిఫెస్టోను పట్టుకొని మీరు 175కి 175 సీట్లు మీ టార్గెట్. వై నాట్ 175? దాన్ని ఒకసారి అట్లా చూపించి చెప్పండి. వై నాట్ 175 ఈ మేనిఫెస్టోతో కొట్టబోతున్నామని. అదే నీతి నిజాయితీ కదా మీరు అంటున్నది. సార్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్ప బలంతో ఎన్ని ఆర్థిక బాధలు వచ్చినా, 2 సంవత్సరాల కరోనా వచ్చి ఈ రాష్ట్రం అతలాకుతలమైన, ఆర్థిక వ్యవస్థ కుదేలైనా ఏ ఒక్క హామీని కూడా ఆపకుండా నిజాయితీగా 99% అంటే 3 సంవత్సరాల పరిపాలనే తను పరిపాలించింది. 2 ఏళ్ళు ఈ రాష్ట్ర 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ప్రాణాలని కాపాడటం కోసం అతను చేయని కృషి లేదు. అతను ఎన్ని తిప్పలు పడ్డాడు. భారతదేశంలో ఏ రాష్ట్రము కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి వైద్య సేవను అందించడంలో, కరోనాతో ప్రజల్ని బారిన పడకుండా, ప్రాణాలు పోకుండా కాపాడటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన కృషి ఏ రాష్ట్రం చేయనటువంటి పరిపాలన అందించి
కేవలం 3 సంవత్సరాల పరిపాలనలోనే ఎన్ని ఆర్థిక బాధలున్నా 2 ఏళ్ళ కరోనా కష్టాలున్నా కూడా ఈ హామీని ఏది కూడా వదలకుండా 2,70,000 కోట్ల రూపాయలని సరాసరి నయా పైసా లంచం లేకుండా పేద మధ్యతరగతి వర్గాలకు అందించడమే కాకుండా 46,000 పాఠశాలల్లో 30,000 పాఠశాలలను రూపురేఖలను మార్చి నాణ్యమైన విద్యను అందిస్తూ డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీ పడి నాణ్యమైన విద్యను అభ్యసించే దాంట్లో లేదా స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి ఆత్మన్యూనతా భావం లేకుండా ఆత్మవిశ్వాసంతో బడికెళ్ళి చదువుకునే రీతిలో పేదవాళ్ళ పిల్లల్ని తయారు చేయటం, అలాగే వైద్యం జబ్బు వస్తే అప్పులు పాలైపోకుండా 1000 జబ్బుల నుంచి దగ్గర 3,500 జబ్బుల వరకు ఈ ఆరోగ్యశ్రీని ఏర్పాటు చేసి 54,000 మంది వైద్య సిబ్బందిని నియామకం చేసి భారతదేశంలోనే మిగతా అన్ని రాష్ట్రాల్లో గడిపి సరాసరి తీసుకుంటే స్పెషలిస్ట్ డాక్టర్ల యొక్క కొరత 31% స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత 3% మాత్రం వరకే కుదించగలిగినటువంటి దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇంత గొప్ప పరిపాలన అందించడం, ఇదే పరిపాలన నేను మళ్ళీ కొనసాగిస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పని ఇంత దమ్ముగా ఈ మేనిఫెస్టోని చూపించి అడగటం, 5 ఏళ్ల నా నిబద్ధత, నా సంకల్పం, నేను ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసి మళ్ళీ ఓటు అడగటానికి వస్తున్నాను, మళ్ళీ నేను ఇదే పాలన కొనసాగిస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఆర్థిక వనరులను పెంచుకుని నేను గత 5 ఏళ్లలో చెప్పని హామీలు ఎన్నో అమలు చేసినట్టుగా రేపు కూడా ఈ హామీలే కాకుండా చెప్పనటువంటి హామీలను ఇంకా చాలా చేయటానికి కూడా నేను సంకల్పంతో ఉన్నాను. నాకు మంచి పరిపాలన ఆ రోజు నన్ను నమ్మి నేను చేస్తానని నమ్మి 151 ఇచ్చారు. ఇవాళ నేను ఇంత గొప్పగా చేశాను కాబట్టి 175 ఇమ్మని జగన్ గారు అడుగుతున్నాడు. ఖచ్చితంగా ప్రజలు ఈ మేనిఫెస్టోని నమ్మి ఈ గత 5 ఏళ్ల పరిపాలనని నమ్మి 175 సీట్లు ఇచ్చి తీరతారు. ఇదేనా ఈ 2024 ఎలక్షన్లో మీ ఆయుధం, మీ అస్త్రం ఇదేనా? మీ చేతిలో ఉన్న మేనిఫెస్టోనేనా? అసలు ఈ మేనిఫెస్టో కాదు, జగనే ఒక నమ్మకం ప్రజలకి. అసలు ఈ గినిఫెస్టోలు కాదు, అసలు ఈ కాగితాలు కూడా అక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారే ఒక నమ్మకం. నాలాంటి వాళ్ళం మొన్న అడిగాం, సార్ మనం మేనిఫెస్టో ఎందుకు, మేనిఫెస్టో ఇవ్వాల్సిన అవసరం ఉంది, ప్రజలు నిన్ను నమ్ముతున్నారు, నువ్వు ఒక 5 అడుగుల 10 అంగుళాల నమ్మకం అనే రూపంలో మనిషి రూపంలో తిరుగుతుంటే ఒక నమ్మకం నువ్వు ఇవాళ ప్రజలకి 50 సంవత్సరాల వయసు 5 అడుగుల 10 అంగుళాల ఎత్తుతో ఉన్నటువంటి ఒక నమ్మకం తిరుగుతే ఎట్లా ఉంటుందో నువ్వే జగన్మోహన్ రెడ్డి ఆ నమ్మకం ప్రజలకి. కాబట్టి ఇక నువ్వు మేనిఫెస్టో కూడా ఇవ్వక్కర్లేదంటే మరీ అంత మనం పొగరగా ఉండకూడదు. ఖచ్చితంగా ప్రజలు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం చెప్పి తీరాలి, చెబుదాం, మన చేతనైందే చెప్దాం. ఖచ్చితంగా ప్రజలు మనం నమ్ముతారు. మేము అడిగేది ఓటు 5 ఏళ్ల పరిపాలన చూసే 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన చూసి మాత్రమే 175 సీట్లు ఇస్తారని నేను నమ్ముతున్నాను. మీరు ఇంతకుముందు ఉద్యోగాల గురించి మాట్లాడారు కదా, అందులో నాకు ప్రధానమైన అంశం ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తా అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మీరేమో ఈ మేనిఫెస్టోలోనే ఉంది ఇప్పటి వరకు ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో అన్నీ కలిపి దాదాపు 28 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని. ఇది మీరు ప్రచారం చేసుకోలేకపోయారా ఏంటా అన్నది ఒకటి పక్కన పెడదాం. రెండో అంశం ఉద్యోగాల కల్పన గురించి ఇందులో లేదు. చంద్రబాబు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటున్నారు. సరే ఒక మాట ఈశ్వర్ గారు ఒకటి, చంద్రబాబు నాయుడు 2014లో కూడా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయనుకుంటున్నారు? పేద కుటుంబాలు, బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి కుటుంబాలు వాళ్ళ 1,47,00,000 ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రేషన్ కార్డులు, వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి, సుమారుగా 1,20,00,000 కుటుంబాలు ఉన్నాయి. అవును, 1,20,00,000 కుటుంబాలు ఉంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వకపోతే నెలకి 2,000 రూపాయలు, ఉద్యోగం ఇవ్వని రోజు నుంచి నెలకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తా అన్నాడు. ఒక్కడికంటే ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడా? పోనీ ఉద్యోగం ఇవ్వని వాడికి ఏ ఇంట్లో అన్నా 2,000 రూపాయలు ఎవరికైనా ఇచ్చాడా? ఒక్క నెల ఇచ్చాడా? అంటే 1,20,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు.
1,20,00,000 కుటుంబాల్లో ఉద్యోగం ఉన్న ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు నెలకిస్తానని చెప్పాడు. అది మోసం చేశాడు. ఇవాళ ఏం చెప్తున్నాడు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, 20 లక్షలు ఇవ్వకపోతే నెలకు 3,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. అవును. సరే ఎంత దగా మాటలు, మోసపు మాటలు. 5 ఏళ్ల క్రితం 2019 దాకా నువ్వు మోసం చేసావు, ఇట్లాగే ఉద్యోగాలు ఇస్తాను, ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళు ఇస్తానంటున్నావు, ఉద్యోగం ఇవ్వకపోతే. ఇవన్నీ కూడా ఏంటంటే ఇతను గాలి మేడలు సృష్టిస్తాడు, గాలిలో సినిమా చూపిస్తాడు, ఇవన్నీ గాలిలో లేజర్ షో లాంటి చూపించేసి మోసం చేసి ఆయన కొడుకు ఆనందంగా అధికారాన్ని ఎలగబెట్టి ఇవన్నీ కూడా అవినీతి కార్యక్రమాలు చేసుకుంటాక తప్పితే వాళ్ళకి అధికారం దేనికి కావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో ఇటెక్ కావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధిస్తాక కావాలి, ఎర్ర పుస్తకంలో పేర్లు రాసుకుని అధికారుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధిస్తాక వీళ్ళకి అధికారం కావాలి, డబ్బులు సంపాదించుకుంటాక అధికారం కావాలి తప్పితే ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు కానీ ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అధికారం అక్కర్లేదు. అయితే 2014 కావాల్సిన కారణం ఇది. 2014 ఎన్ని చెప్పండి అంటే అదే 2014లో అసలు 5 ఏళ్లలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని నియామకం చేశాడు అనుకుంటున్నారు మీరు? 30,000 నుంచి చేయలేదు ఆయన. 30,000 34,000 అంటే ఏంటది? జగన్మోహన్ రెడ్డి గారిని 2,50,000 ఉద్యోగాలు, 2,30,000 2,50,000 ఇచ్చారు. 2,25,000 మీ దగ్గర లెక్క ఉంటే చూడండి, నా దగ్గర 2,25,000 ఉద్యోగాలు కలిపి 2,25,000 1,30,000 సచివాలయం. పోనీ 2 లక్షలే ఇచ్చాడు, 2 లక్షలే ఇచ్చాడు. 54,000 వైద్య ఆరోగ్య శాఖలో ఇచ్చాడు, 1,30,000 ఎంతోనేమో సచివాలయాలు ఇచ్చాడు. మిగతా డిపార్ట్మెంట్లన్నీ కలిపితే 2 లక్షలు దాటే ఉంది. 2 లక్షల ఉద్యోగాలు మినిమం ఇచ్చాడు కదా. నాకు దగ్గర కరెక్ట్ లెక్కలేదు, 2 లక్షల పైబడే ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు తగ్గకుండా అయితే ఇచ్చాడు కదా. అవును. ప్రైవేట్లో 3,47,000 3,47,000 ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీల్లో ఇచ్చాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి ఆ ఫ్యాక్టరీ నిర్మాణం చేసి ఓపెన్ అయినటువంటి ఫ్యాక్టరీలు ఎన్ని ఉన్నాయి? దగ్గర 61 ఫ్యాక్టరీలు ఉన్నాయి. 61 ఫ్యాక్టరీలు. మరి వాటిలో 61 ఫ్యాక్టరీల్లో లేదా మిగతా కొత్తగా ఐటీలు వచ్చినాయి కానీ ఇవన్నీ కలిపితే 3,47,000 ప్రైవేటు వ్యవస్థల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగ కల్పన జరిగింది. ఎస్, ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందామన్నాం కదా. 25,000 లోపు జీతం ఉన్న వాళ్ళకి నవరత్న పథకాలన్నీ కూడా అందే విధంగా విద్య, వైద్యం, ఇళ్ళు, నవరత్నాలు అందేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు మేనిఫెస్టోలో. ఈశ్వర్ గారు, అవుట్ సోర్సింగ్ నవరత్నాలు అన్నీ కాదండి. నవరత్నాలలో అంటే 25,000 వరకు అవుట్ సోర్సింగ్లో ఆప్కాస్లో అంటే ప్రభుత్వంలో ఏదో ఒక డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ బేసిస్లో ఆప్కాస్లో పనిచేస్తూ 25,000 రూపాయలు జీతం డ్రా చేస్తున్న వరకు. అవును. 25,000 లోపు వరకు ఉన్న ప్రతి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి 3 నవరత్నాల్లో ఏంటంటే విద్య, వైద్యం, అంటే వైద్యం అంటే అమ్మఒడి పడుతుంది, అంటే ఇళ్ల స్థలాలు, వాళ్ళకి ఇల్లు నిరుపేదలకి ఇల్లు లేకపోతే ఇళ్ల స్థలం, అలాగే ఇల్లు కట్టుకుంటాక డబ్బులు కానీ ఈ 3 సౌకర్యాలు మాత్రం ఈ నవరత్నాల్లో వాళ్ళకి అర్హత ఏది ఉంటే అది కొనసాగుతుందని చెప్పారు. ఎన్ని లక్షల మందికి ఉపయోగకరంగా విద్య, వైద్యం, ఇల్లు. అవును సార్, ఆ 3 లక్షల పైచీలకి మంది ఉన్నారండి. ఆప్కాస్లో 25,000 లోపు ఉన్నోళ్ళు 3 లక్షల పైచీలకి మంది ఉన్నారు. ఈ అంగన్వాడీలు వీళ్ళందరూ కూడా వస్తారా ఇందులోకి? అంగన్వాడీ, ఆశా వర్కర్లు ఏంటి, లేదా మున్సిపాలిటీల్లో కాంట్రాక్ట్లు కానీ, రోడ్లు ఊడ్చేవాళ్ళు కానీ, లేదా అక్కడ వాటర్ వర్క్స్లో పనిచేస్తారు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, లేకపోతే ఆఫీసులో అటెండర్లుగా పనిచేస్తారు, కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేస్తారు 15,000కి. ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్లో రకరకాల చిన్న ఉద్యోగాలు 25,000 లోపు ఉన్నటువంటి హోంగార్డులు కానీ వీళ్ళందరికీ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డులకు కూడా 25,000 లోపే వస్తుంది, 25,000 వస్తుంది అనుకుంటా. ఓకే, హోంగార్డులు ఇట్లా 25,000 లోపు వచ్చేటువంటి ఆప్కాస్ వాళ్ళందరికీ కూడా, ఆప్కాస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరికీ కూడా విద్య, వైద్యం, ఇల్లు, అంటే ఇళ్ల స్థలం కానీ, ఇల్లు కట్టుకుంటాక డబ్బులు కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలం, ఇవన్నీ కూడా వీళ్ళందరికీ కూడా వర్తిస్తాయండి.
రైట్. ఇక్కడ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోందని ఆసక్తిగా గమనిస్తున్న సమయంలో లోకేష్కి చంద్రబాబుకి ఆ ఆసక్తి కంటే మరో విషయం పైన ఎక్కువ ఆసక్తి కనిపించింది. ఏంటంటే సీఎం గారికి నుదుటిపైన తగిలినటువంటి గాయానికి సంబంధించి ప్రజల ట్రోలింగ్ దెబ్బకు బ్యాండేజీ మాయం, జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం అంటూ ఈరోజు లోకేష్ ఒక ట్వీట్ పెట్టారు. అదే సమయంలో ఆత్మకూరులో చంద్రబాబు కూడా ఈరోజు మాట్లాడారు, కొద్దిసేపటి క్రితమే మాట్లాడారు. ఇవే మాటలు మాట్లాడారు. ఎక్కడా గాయం మాయమైపోయింది, ట్రోలింగ్ దెబ్బకి బ్యాండేజ్ తీసేశారు, బ్యాండేజ్ తీసేస్తే గాయం కూడా మాయమైపోయిందని. ఇది ఫోటోషాప్ చేసి ఉన్న గాయాన్ని మాయం చేసినటువంటి ఫోటోలు, లోకేష్ గారు పెట్టిన ఫోటోలు. ఒరిజినల్ ఈరోజు మాట్లాడుతున్న సమయంలో ఆయన నుదుటిపై గాయం అలాగే ఉంది, కంటి పై భాగంలో గాయం అలాగే ఉంది. ఆ దృశ్యాలను కూడా ఒకసారి నేను చూపిస్తాను సార్, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి. ఎస్, ఒకసారి ఆ దృశ్యాలు ప్లే చేయండి ప్లీజ్. ఇది సీఎం గారి నుదుటిపైన గాయం లేదంటూ వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం. గాయం స్పష్టంగా కనిపిస్తోంది. లోకేష్ నాయుడు ఈ గాయాన్ని ఫోటోషాప్ ద్వారానో ఎడిటింగ్ ద్వారానో దాన్ని ఇంకేమంటారో రకరకాల టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్లే తీసేసి గాయం లేదు నుదుటిన, అందులో కూడా బ్యాండేజ్ మాయం, జూమ్ చేసి చూస్తే దెబ్బ మటుమాయం అట. సునీత గారు ఇచ్చినటువంటి సలహాతో ఈయన తీసేశారట. అక్కడ దెబ్బ కూడా లేదట. మరి చంద్రబాబు నాయుడు గారికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేశారు, అయినా సరే కళ్ళు కనపడలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంకోసారి ఆయన క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలి. కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, నాకు తెలిసి లోకేష్కి ఇలాంటి వ్యక్తుల గురించి శ్రీశ్రీ రాసుంటారేమో. అప్పుడే వృద్ధుడైపోయాడేమో, కళ్ళు కనిపించలేదేమో, స్పష్టంగా గాయం అక్కడ కనిపిస్తోంది. వీళ్ళు హేళన చేయటం, సార్ ఏం చెప్తారు? బుర్ర కుళ్ళిపోయి ఎలా కదండి, ఇలా బుర్ర కుళ్ళిపోయి ఇలాంటి విష ప్రచారం ఇవన్నీ తప్పుడు ప్రచారం తప్పితే, ఇప్పుడు ఆ బలంగా లోతుగా గాయమైందని చెప్పని అందరూ చూశారు. ఈనాడు చూసింది, ఆంధ్రజ్యోతి చూసింది, టీవీ5 చూసింది. ఆ 3 కుట్లేశారని చూశారు. కుట్లేసిన తర్వాత దుమ్ములో తిరుగుతా అతను బస్సు యాత్ర చేస్తున్నాడు. ఆయన బస్సు యాత్రలో విపరీతమైన దుమ్ము జనంలో బయటే తిరుగుతూ ఉంటాడు. ఏం చేస్తారు డాక్టర్లు, ఏం చెప్తారు, పైన బ్యాండ్ వేయండి, దుమ్ము పడితే ఇన్ఫెక్షన్ వస్తుంది, నా బస్సు యాత్ర అయ్యే వరకు ఇన్ఫెక్షన్ రాకుండా బ్యాండేజ్ వేసుకోమని చెప్తుంటారు. బస్సు యాత్ర అయిపోయి మళ్ళీ మామూలుగా అయిపోయింది కాబట్టి అది గాయం కూడా మాని ఇది వస్తుంది కాబట్టి ఇప్పుడు వెళ్ళి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే శుభ్రంగా చూపిస్తాడు. 3 కుట్లు అక్కడ మచ్చ ఉందా లేదో చూపిస్తాడు. ఇలా పోయే కాలం కాబట్టి ఇళ్ళలాగా బస్సులో మామూలుగా బాంబులోంచి ఏమో అదే తిరుపతిలో బాంబు దాడి జరగగానే పైకేమో చేతులతో పైకి లేచి వచ్చి మళ్ళీ చేతికి సంచేసి ఎడం చేతికి సంచేసి హైదరాబాద్ వెళ్ళగానే ఎడం చేయి నుంచేమో తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళేమో ఎడం చేసి సంచేమో కుడి చేతిలో పెట్టి ఆ సంచినేమో కుడి చేతిలో పెట్టి కుడి చేతికి తగిలిచ్చి సంచి, ఇవన్నీ వాళ్ళకి అవసరం డ్రామాలన్నీ కూడా. సంచే మామూలు లేచేప్పుడేమో 2 చేతులతో కారులో పైకి లేచిపోతాడు. తిరుపతి హాస్పిటల్కి వెళ్ళంగానే ఎడం చెయ్యి ఏమో సంచిలో పెడతాడు. హైదరాబాద్ వెళ్ళంగానే ఎడం చేయి తీసేసి కుడి చేయి పెడతాడు సంచిలో. అంటే ఎందుకు వాళ్ళకి ఇట్లాంటి అలవాట్లు? అంటే పొరపాటు. జగన్మోహన్ రెడ్డి గారికి 3 కుట్లు లోతైన గాయం జరిగింది. మట్టిలో అంటే బయట దుమ్ములోకి వస్తున్నాడు ఆయన. పూలు కూడా మోటార్ సైకిళ్ళు, కార్లు, దుమ్ము, ధూళి. ఆ ధూళిలో వచ్చినప్పుడు ఏం చేస్తాడు, డాక్టర్లు చెప్తారు, ఎవరైనా చెప్తారు ఇన్ఫెక్షన్ అవుతుందా, దాని మీద బ్యాండేడ్ వేయమని చెప్తారు. మట్టి పడినప్పుడు ఇన్ఫెక్షన్ అవదా అండి గాయానికి? బస్ యాత్ర అయిపోయింది, జాగ్రత్తగా దాన్ని తీసుకున్నాడు, డ్రెస్సింగ్ చేసుకుంటారు మామూలుగా ఉంటే. అయిపోయింది, అన్నాళ్ళే 10 రోజులు 13వ తారీఖున గాయం మాంతది కదా. 13వ తారీఖున గాయం మాంతది కదా. 15 రోజుల తోటే గాయం మాందా? కొంచెం చంద్రబాబు లేక షుగర్ ఉంది ఏంటండి గాయం మానకుండా? నాకు లేక షుగర్, జగన్మోహన్ రెడ్డికి షుగర్ లేదుగా. లోకేష్కి, నాకు, చంద్రబాబు నాయుడుకి అయితే షుగర్ ఉంది, మాకు వెంటనే గాయం మాందో. లోకేష్కి ఉందని కూడా తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డికి షుగర్ లేదు, బీపీ లేదు కదా. సునీత గారు, సునీత నాకులాగా చంద్రబాబు లాగా రోగాలు లేవు కదా ఆయనకి. సునీత నిన్న మాట్లాడుతూ ఏమన్నారు విన్నారు కదా? ఆమె మాట్లాడుతూ, అన్న జగనన్న బ్యాండేజ్ వెంటనే తీసేయి, లేకపోతే ఇన్ఫెక్షన్ ఇంకా పెరుగుతుంది, నువ్వెందుకు ఆ బ్యాండేజ్ వేసుకున్నావు, ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను అని అంటున్నారు. అసలు అంత ప్రేమ ఆమెకి ఎందుకు వచ్చిందో? తండ్రి చనిపోవడానికి ముందు 5 ఏళ్ల ముందు తండ్రికి అన్నమే పెట్టలేదు, జగనన్న మీద అంత ప్రేమ వచ్చింది, చంద్రబాబు చెప్తే మాట్లాడిందా, ఎలా మాట్లాడిందా ఆవిడ నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ ఒకటే స్క్రిప్ట్లో కనిపిస్తున్నారు. ఇక ఆవిడ
ఆవిడ పచ్చ డాక్టర్ అండి, ఇక మనకు అనవసరం. ఆ పచ్చ డాక్టర్ గురించి మాట్లాడుకోవడం కూడా మనకు అనవసరం సార్. ఈ పచ్చ డాక్టర్ల గురించి మాట్లాడుతాం, వాళ్ళకి వైద్యం కంటే కూడా ఈ పచ్చ మాటలు ఎక్కువ వాళ్ళకి వచ్చేది. వైద్యం మర్చిపోయి ఛానల్ అయిపోయింది. ఇప్పుడంతా వాళ్ళు పచ్చ డాక్టర్లు, పచ్చ వైద్యం, పచ్చ మాటలే వస్తాయి. మనకు అనవసరం వాటి గురించి. అంటే ఇలాంటి గాయాల ద్వారా ఏదైనా రాజకీయ లబ్ధి పొందాలని మీరేదో ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈరోజు చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, మీడియా కానీ, పచ్చ మీడియా కానీ ఇది కోడికత్తి కమల్ హాసన్ కోడికత్తి డ్రామా 2 లోకేష్ పెట్టిందంటే చాలా క్లియర్గా ఉంది సార్. వాళ్ళ నానే కమల్ హాసన్ అండి. లోకేష్ నాయుడు వాళ్ళ నానే కమల్ హాసన్. ఇప్పుడు 2003 సంవత్సరంలో అతని మీద కారు మీద దాడి జరిగిందండి. వెంటనే ఎలక్షన్కి ఎందుకు వెళ్తాం? దాడి జరిగి శుభ్రంగా ఆయన బయటకు వచ్చాడు కదా, ఎలక్షన్కి ఎందుకు వెళ్ళాడు? వెంటనే చేతిలో సంచెట్టి చిన్నపిల్లలతో సహా, స్కూల్ పిల్లలతో సహా పిలిపించేవాళ్ళు రోజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్ పిల్లలు కంపల్సరీగా అది ఒక ఆర్డర్. ప్రతి స్కూల్ వాడు గులాబీ పువ్వు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి, మీరు బాగా కోలుపుకోండి అని. ఈయనేమో వెంటనే ఎలక్షన్లకి ఏంటి దాడి జరిగితే చేతిలో సంచిలో చేయబెట్టి ఎలక్షన్కి ఎందుకు వెళ్ళాలి? కాదు, ఈ కమల్ హాసన్ ఎలక్షన్కి ఎందుకు వెళ్ళాలి? టర్మ్ అయిపోయే వరకు ఉండాలి కదా. అంటే మరి ఎవరు ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు చేసేది? ఇటువంటి కుట్రలు, కుయుక్తులు, కుళ్ళు ఆలోచనలు, అదే సానుభూతితో ఏదో సాధిద్దామని ఇట్లాంటి తప్పుడు ఆలోచనలన్నీ కూడా ఆళ్ళకుంటాయి. మోసాలు చేద్దాం, వాగ్దానాలు ఇచ్చేసా అమలు చేయకుండా మోసం చేద్దాం, ఇట్లాంటిది కుట్రలు, కుయుక్తులన్నీ కూడా నారా కమల్ హాసన్ వాళ్ళు ఆనకుంటే తప్పితే ఎవరికి అవకాశం లేదు. ఒక విషయం చెప్పండి. ఒక 3 నియోజకవర్గాలు చాలా ఆసక్తిగా కనిపిస్తున్నాయి. పిఠాపురం, మంగళగిరి, కుప్పం. ఈ 3 నియోజకవర్గాల్లో ఏం జరగబోతోంది? ఎలాంటి రిజల్ట్ రాబోతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటానికి పరుగులు పెడుతుందండి. పిఠాపురంలో కూడా పిఠాపురం ఏంటి? పిఠాపురం ఏమైందండి? పవన్ కళ్యాణ్ ఉన్నారు సార్. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయన వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ ఉంది, పెద్ద కేంద్రమే ఉంది. ఆయన ఎన్డీఏ గ్రూప్ని తయారు చేశారు. ఇప్పుడు కుప్పమే అతలాకుతలమైనప్పుడు ఈ పిఠాపురాలు ఇవన్నీ ఏముంటాయి సార్? ఇవన్నీ మా టార్గెట్ 175 టార్గెట్ కోసం పనిచేస్తున్నాం. మీరు ఎవరినైనా అడగండి, మీ ఇష్టం వచ్చిన పార్టీని. వంగా గీత అనే ఆవిడ బ్రహ్మాండమైన క్యాండిడేటా లేదా? పరుగులు పెట్టిస్తుందా లేదా అతన్ని? ఇప్పుడు అంత సునాయాసంగా గెలుపు సునాయాసం అయితే 1,00,000 ఓట్లు వచ్చేటైతే ఈ డైపర్ గాళ్ళు ఆడు ఎవడ పడితే ఆడు కామెడీ యాక్టర్లు ఈడు వచ్చి ఈ సర్కస్లు చేయటం ఎందుకు పిఠాపురం బజారులో? ఎందుకు అంటున్నానండి? స్టార్ క్యాంపెయినర్లు సార్ వాళ్ళంతా. అసలు ఓటు అడగాల్సిన పని లేదు కదా. స్టార్ క్యాంపెయినర్ లిస్ట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు. అదే చెప్తున్నా, స్టారు క్యాంపెయినర్. మరి వంగా గీత అనేవాడే ఒక మహిళా అభ్యర్థిని ఎందుకు పరిగెడతాం? ఎందుకు మీరు అంత పరిగెడుతున్నారు? ఎందుకు ఆపసోపాలు? ఎందుకు చెమటలు కారుతున్నాయి? ఎందుకు ఇల్లు ఎందుకు తిరుగుతున్నారు? మీరు చెయ్యి ఊపితే ఓట్లు రాలేక అయితే ఇల్లు తిరగటం ఎందుకు? బజారు ఎందుకు తిరగటం? ఆఖరికి రేపు ఓట్లకు డబ్బులు ఇచ్చే కక్కుర్తిలో కూడా ఉన్నారు. అంటే డబ్బులు పంచబోతున్నారనే అదే ప్రలోభ పెట్టడానికి కూడా, చివరికి ప్రలోభాలకు కూడా వాళ్ళు రెడీగా ఉన్నారని చెప్పి. డబ్బు లేని రాజకీయాల కోసమే కదా, వాటిని తీసుకురావాలనే కదా నేను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా. అదే వ్యక్తి మళ్ళీ డబ్బులు పంచుతారని అంటున్నారు మీరు. ఒకసారి ఈశ్వర్ గారు ఒకసారి భీమవరం వెళ్ళి 2019లో ఎంత నిజాయితీగా ఎంత డబ్బు లేని రాజకీయం చేశారో అక్కడ ఓటర్లను అడగండి, ఎంత ఇచ్చారు. ఇచ్చినానికి తెలుసుగా. వాసు అని ఒక ఆయన ఉన్నాడు పాలకుర్లో, అతను డబ్బులు హైదరాబాద్ నుంచి తెచ్చినోడు, డబ్బులు పంచినోడు అన్నాడు కదా అతను. పాలకొల్లు వాసు అని ఉన్నాడు, అతనికి తెలుసుగా, అతనే చెప్తాడు కదా ఎంతెంత ఇచ్చాడో లెక్క తెలుసు కదా. భీమవరంలో అందరికీ తెలుసు. సో పిఠాపురంలో కూడా చంద్రబాబు ఉన్నాడు, చంద్రబాబుకు తెలుసు, అందరికీ తెలుసు. పిఠాపురంలో కూడా డబ్బులు పంపిణీతో రాజకీయాల్లో చేయాలనుకుంటున్నారా? రెడీగానే ఉన్నారు, అందరు రెడీగానే ఉన్నారు. వాళ్ళు ఆ పనిలో ఉన్నారండి. మరి కుప్పం రిజల్ట్ చెప్పండి సార్. పనిలో ఉన్నారు. కుప్పం రిజల్ట్ చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి అడ్డ. ఇప్పుడు పిఠాపురంకి అయితే పవన్ కళ్యాణ్ కొత్త,
రాజకీయాలకు కూడా మరీ అంత సీనియర్ కాకపోయినా ఆయన కూడా కొంత కొత్తే పోటీలో. లాస్ట్ టైం ఎలక్షన్లో పోటీ చేశారు, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తారు. కానీ కుప్పంలో 30 ఏళ్లకు పైగా కుప్పంలో భరత్ అనే నవయువకుడు వాళ్ళ తండ్రి గారు అనారోగ్యంతో మంచం మీద ఉంటే కనీసం ఓటు అడగటానికి కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందిగా ఉంటే అప్పుడు భరత్ భుజాన్ని వేసుకుని ఎలక్షన్ నడిపితే ఓకే 25,000 ఓట్లతో చంద్రబాబు నాయుడు గెలవడం జరిగింది. అప్పటి వరకు 70,000 80,000తో గెలిచేవాడు, 60,000 70,000తో. అంటే ఒక అభ్యర్థి చంద్రమౌళి గారు అనే ఒక ఐఏఎస్ అధికారి, అంటే మాజీ ఐఏఎస్ అధికారి పోటీ చేస్తే వెనుకబడిన కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన పోటీ చేస్తే ఆయనకి ఆరోగ్యం బాగోక చివరికి ఎన్నికల దగ్గరకు వచ్చేప్పటికీ ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితిలో భరత్ అనే యువకుడు, ఇవాళ పోటీ చేస్తున్నటువంటి భరత్ అనే యువకుడు ఆ రోజు ఎలక్షన్ మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపినటువంటి అతను ఆ రోజు అలా అంత చంద్రబాబు మెజార్టీని పడేసి అతలాకుతలం చేస్తే ఇవాళ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, భరత్ నాయకత్వంలో అక్కడ ప్రజలకి ఎంత మేళ్లు జరిగినాయి, ఆ ఊరికి ఎంత మేళ్లు జరిగినాయి, ఎన్ని పనులు జరిగినాయి. స్థానిక సంస్థలు మొట్టమొదటిసారి స్థానిక సంస్థలు మొత్తం కూడా మొదటిసారి తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన పరిస్థితి అక్కడ. మొట్టమొదటిసారి దాదాపు 25-30 ఏళ్ల తర్వాత మొదటిసారి తెలుగుదేశం మొత్తం ఓడిపోవటం జరిగింది. అట్లాగే రేపు కూడా ఎమ్మెల్యే ఖచ్చితంగా భరత్ అనే యువకుడు గెలిచి తీరుతాడు, రైట్, ఒక చరిత్ర సృష్టిస్తాడు. రైట్ సార్, థ్యాంక్ యూ పెన్ నాని గారు ఇవాల్టి బిగ్ క్వశ్చన్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ క్వశ్చన్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.